మేము వైఎస్ఆర్ కాలనీలో బృందావన కాలనీ వెనక సైడ్ ఉన్నాము. మాకు ఇంటి దగ్గరికి పాములు వస్తున్నాయి ఎక్కువ. మేము ఒక దిక్కు తెలియక ఉంటే హెల్పింగ్ మైండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటే వచ్చి వాళ్ళు పామును పట్టుకొని వాళ్ళు మాకు హెల్ప్ చేయనందుకు చాలా థ్యాంక్స్. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు మాకు హెల్ప్ చేయనందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. బయట వస్తాను బిల్డింగ్ కొత్త బిల్డింగ్ లో వచ్చేసి ఏం మాట్లాడుతున్నా. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా నాగుపాము బృందావన కాలనీ వాళ్ళకి ఒక పెద్ద హాయ్ చెప్పడానికి వచ్చేసినటువంటి నాగుపాము. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా నాగుపాము సైంటిఫిక్లీ నాజా. ఈ పాము గురించి ఎన్నో వీడియోల్లో ఎన్నో విధాలుగా అవగాహన చేస్తున్న మన హెల్పింగ్ మైండ్స్ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత సేవలు అందిస్తూ చూడొచ్చు. ఇప్పుడున్న సొసైటీలో మనం డబ్బు లేని మనిషి పక్కకు కదలడు. అటువంటిది ఈ స్నేక్ రెస్క్యూలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా హెల్పింగ్ మైండ్స్ పూర్తి ఉచిత సేవలు అందిస్తూ, అదేవిధంగా ఈ పాముల యొక్క ఆవశ్యకత పర్యావరణంలో వీరున్న ఈ పాముల యొక్క ఆవశ్యకతను కూడా తెలియజేస్తూ, ఇంకా ఇటువైపు ఈ పాము సందర్శించిన స్థలం వచ్చిందను బృందావన కాలనీ ఆర్కేటైల్స్ వెనకాల బైపాస్. చూడొచ్చు ఎంత ముద్దుగా ఉందో ఈ అల్లరి ముద్దుగుమ్మ. సో వీలైనంత వరకు మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కువగా పాములు వస్తున్నాయి మన ఇంటి పరిసరాలు అంటే ఘాటుగా ఉండే తెల్లగడ్డ పొట్టు కావచ్చు, లేదంటే ఎర్రగడ్డ పొట్టు కావచ్చు. ఇంకా వీలైతే కన నిమ్మ చెట్టు కూడా నాటండి. వీలైనంత వరకు పాములు రాకుండా ఉంటాయి. వర్షాకాలము ఇవి బొరియల్లో నుంచి బయటకు వచ్చిందను జనవాసాల్లోకి వచ్చేస్తుంటాయి. వీలైనంత వరకు మీ వెహికల్స్లో కానీ షూస్లో కానీ బీడ్ జాగాల్లో ఉంటే వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక మంచి సందేశం అందిస్తూ, ఆ పాము కాటు ఆ పాముల యొక్క దానిపైన కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.